రైట్గా రాయలసీమ అభివృద్ధికి కీలకంగా మారనున్న కడప విమానాశ్రయ విస్తరణ పనులు వేగంగా సాగుతున్నాయి. సుమారు 669.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కడప విమానాశ్రయాన్ని అత్యాధునిక సదుపాయాలతో అభివృద్ధి చేస్తున్నారు. 266 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన నూతన టెర్మినల్ నిర్మాణం పూర్తయితే ప్రయాణికుల రద్దీని సులభంగా తట్టుకోవడంతో పాటు కడప జిల్లా అభివృద్ధికి కొత్త ఊపు రానుందని అధికారులు భావిస్తున్నారు. ఒకప్పుడు పరిమిత విమాన సర్వీసులతో కొనసాగిన కడప విమానాశ్రయం ఇప్పుడు విస్తరణ పనులతో కొత్త రూపు సంతరించుకుంటోంది. మొత్తం 669.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ విమానాశ్రయంలో ఆధునిక టెర్మినల్, మెరుగైన ప్రయాణికుల సదుపాయాలు కల్పించే పనులు జరుగుతున్నాయి. $266 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న కొత్త టెర్మినల్ భవనం సుమారు 16,455 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రూపొందుతోంది. ఆధునిక చెక్ ఇన్ కౌంటర్లు, విశాలమైన వెయిటింగ్ హాల్స్, భద్రతా వ్యవస్థలు, మెరుగైన బ్యాగేజీ హ్యాండ్లింగ్ వంటి సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. విస్తరణ పూర్తయిన తర్వాత ఏడాది సుమారు 25 లక్షల మంది ప్రయాణించే సామర్థ్యం కడప విమానాశ్రయానికి లభించనుంది. దీంతో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు భవిష్యత్తులో మరిన్ని విమాన సర్వీసులకు అవకాశం ఏర్పడనుంది. విమానాశ్రయం అభివృద్ధి వల్ల పరిశ్రమలు, పర్యాటకం, వ్యాపార రంగాలకు ఊతం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. తిరుమల, గండికోట, రాయలసీమ ప్రాంతాలకు వచ్చే పర్యాటకులకు కూడా కడప విమానాశ్రయం మరింత సౌకర్యవంతమైన కేంద్రంగా మారే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత కడప నగరానికి సంబంధించి మరియు కడప జిల్లాకు తలమానికంగా ఉన్నటువంటి ఏదైతే గనక ఈ యొక్క కడప విమానాశ్రయం ఏదైతే ఉందో దానిని అత్యంత శరవేగంగా ఒక నైట్ ల్యాండింగ్ అయితేనేముంది, లేదంటే గనక ఇంటర్నేషనల్ స్థాయిలో ఆ యొక్క ల్యాండింగ్ అయితేనేముంది, ఈ యొక్క విమానాలు రాకపోకలు అయితేనేముంది, ఈ యొక్క యాత్రికులకు అనేక రకాలైనటువంటి మంచి ఫెసిలిటీస్ని అందించాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే దాదాపు 200 పైచిలకు కోట్ల రూపాయల డబ్బును గనక దానికోసం కేటాయించి ఈ యొక్క కడప జిల్లాకు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి గండికోట ముఖద్వారంతో దాన్ని రెడీ చేస్తామని చెప్తా ఉన్నారు. అది చాలా సంతోషకరమైనటువంటి విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాను. అదేవిధంగా ఈ యొక్క కడప నగరానికి సంబంధించినటువంటి మేజర్గా వస్తే కనుక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత ఈ యొక్క కడప నగరానికి సంబంధించి అత్యంత దీనంగా ఉన్నటువంటి ఈ యొక్క త్రాగునీటి వ్యవస్థ ఏదైతే ఉందో దానికి గునక శంకుస్థాపన చేసి దాదాపు కొన్ని 100 కోట్ల రూపాయల డబ్బుని కేటాయించి మనం చూడొచ్చి బైపాస్లో కనుక వర్కులు జరుగుతూ ఉన్నాయి. ఏదైనా బ్రహ్మం సాగర్ నుండి నీళ్లు తెచ్చి ఈ యొక్క కడప నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఈ యొక్క కూటమి ప్రభుత్వం అత్యంత శరవేగంగా పనులు చేస్తూ ఉంది, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ ఉంది. 266 కోట్లతో చేపట్టిన కడప విమానాశ్రయ విస్తరణ ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమ అభివృద్ధిలో మరో కీలక మైలురాయిగా నిలవనుంది. ప్రయాణికుల సౌకర్యాలు పెరగడమే కాకుండా పెట్టుబడులు, ఉపాధి, ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధి కూడా ఈ ప్రాజెక్టు దోహదం చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.